వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. ఏజుడ్ అందరికీ తెలిసిందే, నిన్న ఈవినింగ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది నాన్ వేషణ మీద గురించి అని చెప్పి బయట చాలా మంది వీడియోలు పెడతా ఉన్నారు. దీని గురించి యాక్చువల్గా దీని గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ సో చాలా మంది రిక్వెస్ట్లు పెట్టి దీని గురించి మాట్లాడండి అన్నారు. అందుకే ఈ రోజు నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది. నా రాముడు, నా సీతమ్మ తల్లి, నా ఆంజనేయ స్వామి, నా శ్రీవారి గురించి, అదేవిధంగా నా పరమ శివుడు గురించి ఏదైనా మాట్లాడితే మాత్రం కొడకల్లారా కబడ్దార్ అన్నాడు. ఇంకో మాట మాట్లాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందలయ్యి రోజు ముందు వస్తుందని కూడా హెచ్చరించారు. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారు? ముఖ్యంగా ఆపోజిట్ ఎవరైతే నాన్ వేషణ ఉన్నాడో పరస్పర వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీలో ఇరుక్కొని చాలా మంది కూడా బయట దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు అతని మీద. సో ఆయన్ని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారని చాలా మంది కామెంట్స్ పెడతా ఉన్నారు నాన్ వేషణకి. అదేవిధంగా ఏజుడ్ దీని గురించి కూడా నిన్న స్పందించారు. అంటే ఏజుడ్ గట్టిగా వాయిస్ వినిపించే అతను దేని గురించి అంటే బయట వ్యక్తిగతంగా దేని గురించి మాట్లాడే వ్యక్తి కాదు అతను. ఎందుకో నిన్న నాన్ వేషణాన్ని గురించే మాట్లాడినట్టు అనిపించింది చాలా మందికి కూడా. సో ఆయన గురించే కామెంట్స్ చేసినట్లుగా కూడా అనిపించింది. అంటే దీని గురించి చూడండి, నిన్న ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తే మార్నింగ్కి వీడియో డిలీట్ అయిపోయింది. అటుపక్క నాన్ వేషణ డిలీట్ చేశాడు, ఇటుపక్క ఏజుడ్ అనే వ్యక్తి డిలీట్ చేశాడు. మధ్యలో ఏం జరిగింది? ఇతను ఏజుడ్ అనే వ్యక్తి ప్రతి ఇష్యూ మీద స్పందిస్తూ ఉంటాడు. అంటే వ్యూవర్షిప్ కూడా తనకి బాగానే ఉంది. అదేవిధంగా రీసెంట్గా శివాజీ కామెంట్స్కి అతను నాన్ వేషణ స్పందించి ఎల్ కొడకల్లారా సంథింగ్ అది మాట్లాడడం జరిగింది. అది పెద్ద ఇష్యూ కూడా అయింది. సో అతని మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కరాటి కళ్యాణి గారు పెద్ద ఇష్యూనే నడుస్తోంది. ఈ ఇష్యూలో ఏజుడ్ అనే వ్యక్తి మాట్లాడడం, రెండు యూట్యూబర్ల మధ్య గొడవ తీవ్ర చర్చనీయాంశం అవుతా ఉంది. చాలా మంది వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఇప్పుడు వీడియో డిలీట్ ఎందుకు అయిందని చెప్పి ఒక్కసారి ఏజుడ్ వీడియోస్ కింద చూస్తే మొత్తం కామెంట్స్ అదే, వీడియో ఎందుకు డిలీట్ చేసావు, ఎవరికి భయపడి డిలీట్ చేసావు అనేసి. నిజంగానే భయపడ్డారా? నిజంగానే నాన్ వేషణ ఫోన్ చేసి బెదిరించాడా? నిజంగానే అంటే నాన్ వేషణ కూడా ఆపోజిట్ రియాక్షన్ ఇచ్చాడు, గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు సోషల్ మీడియాలో. ఐఏఎస్ పిల్లలుగా పుట్టి ఈ పనులేంటి అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే చెత్త కంటెంట్ చేసి అప్లోడ్ చేసే ఏజుడ్కి ఇంత ధైర్యం ఎక్కడిదని కూడా నాన్ వేషణ చెప్తా ఉన్నాడు. నువ్వు మర్యాదగా ఆ వీడియో తీసేస్తే 2026లో నీకు శ్రీరామ రక్ష. ఒకవేళ ఆ వీడియో డిలీట్ చేయకుండా ఉంచితే మాత్రం పిక్చర్ అభి బాకీ హై అని కూడా కామెంట్స్ చేయడం జరిగింది. తప్పు జరిగిందని క్షమాపణలు కోరుకుంటున్నాను. సో నాన్ వేషణ క్లియర్గా వీడియో పెట్టడం జరిగింది. తప్పు జరిగింది, క్షమించండి అంటూ వీడియో పెట్టడం జరిగింది. నా తప్పుని మన్నించకపోతే మాత్రం అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయంటూ కూడా కామెంట్స్ చేశాడు. ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశాడో నాకు అర్థం కాలేదు. ఒక పక్క సీతాదేవిని, రాముణ్ణి, ఆంజనేయ స్వామిని వీళ్ళంతా దూషిస్తాడు. ఇండియా గురించి రెస్పెక్ట్ లేదు. శివాజీ గారు మాట్లాడిన దానికి మాత్రము కౌంటర్కి ఆపోజిట్ రీకౌంటరు, ఎంతమంది మహిళలు స్పందిస్తూ ఉంటారు, మహిళా కమిషన్ స్పందిస్తుంది. దీని గురించి నో రెస్పాన్స్, ఎవడూ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నాన్ వేషణ సీతమ్మ గురించి, రాముడు గురించి తప్పుగా మాట్లాడడంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇది అందరికీ తెలిసిందే. పోలీస్ స్టేషన్లో కూడా ఇది ఎఫ్ఐఆర్ అయింది. ఈ కంప్లైంట్ పెట్టింది కూడా హిందూ సంఘాలు, కరాటి కళ్యాణి గారు వాళ్ళే. తన ప్రయాణాల గురించి లేదా తను చేసే వీడియోల గురించి ఏజుడ్ చేస్తున్న ఆరోపణలు అన్వేషణ ఈ వీడియోలో ఖండించారు. అంటే తన వ్యక్తిత్వాన్ని లేదా తన కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు వ్లాగర్లు లక్షలాది మంది ఫాలోవర్స్తో లక్షల రూపాయలు సంపాదించుకుంటూ ఈ గొడవ నెట్టింట పెద్ద చర్చకు దారితీస్తూ ఉంది. అంటే ఈ ఏ వీడియో పెట్టినా వ్యూవర్షిప్ ఎక్కువగా పోతా ఉంది. మా వీడియోలు అందరూ జనాలు చూస్తారు, మేము ఏం చెప్పినా జనాలకి అర్థమవుతుంది అని చెప్పి ఏదేదో కాంట్రవర్సీ వీడియోలు పెడతా ఉన్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఏజుడ్ చేసిన కామెంట్స్, నా రాముడు, నా సీతమ్మ, నా ఆంజనేయ స్వామి, నా శ్రీవారు, అదేవిధంగా నా పరమశివుడు గురించి మాట్లాడితే కొడకల్లారా ఖబర్దార్ అంటూ కూడా కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.